జగిత్యాల జిల్లా ధరూర్ బైపాస్ చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు. వేలాది మంది మహిళలు బీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవితకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ధిక్కరించారు. కాంగ్రెస్ తల్లిని కాదని తెలంగాణ తల్లి ఆవిష్కరించుకుంటామని చెప్పి జగిత్యాల గడ్డపై కవిత యుద్ధం ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బరాబర్ కాంగ్రెస్ మాత కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ తల్లిలో బతుకమ్మను మాయం చేయటంపై నిరసనగా మహిళలతో బతుకమ్మ ఆడిపాడారు. అంతేకాకుండా పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా కవిత బల ప్రదర్శన చేశారు. मुसलमान भाई बहन है, आप सब भी जानते हैं आज कैसा हालत है। अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में तेलंगाना तल्ली को हमने शामिल किया था, हमने पूरे आवाम मिलकर उनको बनाया था। केसीआर साहब ने अलग से नहीं बनाया। आज आके तेलंगाना तल्ली को निकालने का मतलब क्या है? पूरा हमारे मुहिम का, पूरा रियासत का, पूरे तेलंगाना के आवाम का बेइज्जती है ये। इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं। और उस तेलंगाना तल्ली से बदकम्मा निकालने का मतलब क्या है? ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है, इसको भी हम सहेंगे नहीं। उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है, ये बात हमें कहना है। और पेंशन के लिए, हमारे हक के लिए, और आज इमाम पावर के लिए जो देते बोले वो भी आज तक 1 रुपया नहीं दिया। ये सारे बातों पे भी हम कल से पूछेंगे. రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలవుతుంది. ఇవన్నీ విషయాల మీద కొట్లాడదాం. మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీకి పోతాడట. మరి ఏం బొమ్మ పెట్టుకొని మాట్లాడతాడో, ఏం మాట్లాడదో మనం కూడా చూద్దాం. ఒక్క రూపాయి రాలే, ఒక్క ఊర్లో ఒక్క చెంచాడు మట్టి కూడా ఒక్క రోడ్డు రిపేర్ చేయలే, రోడ్డు గుంత నింపలే, ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే. మరి ఎందుకు పోయినోడైనా కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయిందట. ప్రజలను విడిచిపెట్టి పైసల వెనుకల పోయిన నాయకులు అవుతారా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలతో ఉండే నాయకులే ప్రజలతో. జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం తొలిసారి కవిత జగిత్యాల పర్యటన చేపట్టారు. ఆదివారం ధరూర్ బైపాస్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ సంఖ్యలో ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. గజమాలతో స్వాగతం పలికిన అనంతరం స్థానికంగా అంబేద్కర్ విగ్రహానికి కవిత నివాళులర్పించారు. అనంతరం మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ మాతగా ప్రకటించిన కవిత దానికి నిరసనగా ప్రభుత్వ జీవోను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాత్మకు భూమి పూజ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. ఉద్యమ తెలంగాణ తల్లిని గ్రామ గ్రామాన ప్రతిష్ఠించుకుంటామని ప్రకటించారు. గెజిట్ ఇచ్చిన కేసులు పెట్టినా భయపడేది లేదని పేర్కొన్నారు.